హల్లెలూయా. అందరూ బాగున్నారండి? ఎవరు ధన్యులు అన్న కార్యక్రమానికి విచ్చేసిన మీకందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని నామములో దేవుని వాక్య ధ్యానం నిమిత్తం ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు మనం అనేక పాఠాలని ధ్యానం చేస్తాం కదండి. దేవుని సన్నిధిని మనం అనుభవించటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. నూతన ఆశీర్వాదాలు ఈ 2022వ సంవత్సరాన్ని నిజంగా దేవుడు ఆశీర్వాదకరంగా మనకు అనుగ్రహించాడు. గత సంవత్సరంలో మనం ఎన్నో ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా దేవుడు మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరి ఒక సంవత్సరాన్ని, నూతన సంవత్సరమును దయా కిరీటమును మనకు ధరింపజేసిన దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ప్రియులారా, ఎలా ఉన్నారండి? చాలా దినాలైంది కదా మనం కలుసుకుని. గతంలో మనం ఈ ఎవరు ధన్యులు అన్న పుస్తకాన్ని గురించి మనం 12 పాఠాలని ధ్యానం చేయటం జరిగింది. ప్రియులారా, గత 12 పాఠాల్లో కూడా మనం టోటల్గా ఈ ధ్యానాల్లో నేర్చుకుంటున్న విషయం ఏమిటి అంటే, ఎవరు ధన్యులు మనకంటే ముందున్న భక్తులు కానీ, బైబిల్లో ఉదహరించబడిన వ్యక్తులు కానీ ఏ రీతిగా వాళ్ళు ధన్యులుగా చేయబడ్డారు, మనము కూడా ఆ రీతిగా వారిని పోలి మనం కూడా జీవించి మనం ఎందుకు ధన్యులుగా మార్చబడకూడదు అన్న విషయాన్ని గురించి మనం ఈ ధ్యానాల్ని ఆరంభించామండి. దేవుని కృప వల్ల 12 పాఠాలు మనం ముగించటానికి దేవుడు కృప చూపించాడు. మొదటగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, మీరు ధన్యులవుతారు. పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. తర్వాత 9వ ధ్యానానికి వచ్చేటప్పటికి బీదలను కటాక్షించువాడు ధన్యుడు, భూమి మీద వాడు ధన్యులవుతారు. నీ మందిరములో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకుని వారు ధన్యులు అన్న మాటని 10వ పాఠంగా చూస్తాం. 11వ పాఠంలో శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, కీర్తనల గ్రంథంలో 89వ సంకీర్తన 15వ వచనంలో చూస్తాం. ప్రియులారా, గత పాఠంలో ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారు ధన్యులు అన్న మాటని మనం చూసామండి. ఈ రీతిగా 17 ధ్యానాల్ని మనం చేయటం జరిగింది. వీటన్నిటి ద్వారా మీరు అత్యధికంగా ఆశీర్వదించబడ్డారని మీరు తెలియజేస్తున్న కామెంట్స్ ద్వారా, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ ద్వారా విని నిజంగా దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఎందుకంటే మనము కూడా ధన్యులుగా మార్చబడాలి. మనము కూడా దేవుని రాజ్యములో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే ధన్యతను మనం పొందుకోవాలి అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అనేకులు దీవించబడుతూ ఉన్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా ఎంతో ప్రయాసతో మీ మధ్యకి ఈ పుస్తకాన్ని మీడియా ద్వారా మీ ముందుకు తేవటానికి సహకరిస్తున్న దైవదాసులను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీరు వారు అందరూ కూడా దేవుని చేత దీవించబడాలని, ధన్యులుగా చేయబడాలని ప్రత్యేకంగా నా ప్రార్థన అయినది. ప్రియులారా, నేటి ఈ ధ్యానాంశమునకు వచ్చేసరికి ఈ దినము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దామండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 2వ వచనములో ఇక్కడ
నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు జాగ్రత్తగా వినండి. ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబొట్టువాడు ధన్యుడు, ఆ ప్రకారము చేసి దానిని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. ధన్యుడు ధన్యుడు 2 సార్లు ఈ మాట ఈ ఒక్క వచనంలోనే 2 సార్లు ఉండటాన్ని నేను గమనించి చాలా సంతోషించాను ప్రియులారా. నిజంగా దేవుడు మనల్ని ధన్యులుగా చేయాలని ఆయన ఎంతగా ఇష్టపడుతున్నాడో అన్న విషయాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషమండి. నిజంగా మనము ధన్యులుగా ఉండాలని మన తండ్రి మన దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ మనం ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టుకునివాడు ధన్యుడు. ఈ నేటి ధ్యాన అంశము ప్రియులారా, ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టుకునివాడు ధన్యుడు, ఆ ప్రకారము చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. ప్రియులారా, కీడు అన్న మాట బైబిల్ గ్రంథంలో 243 సార్లు ఉండటాన్ని నేను గమనించాను ప్రియులారా. అంతేకాకుండా ఒక్క సామెతల గ్రంథంలోనే 29 సార్లు ఉంటుందండి మాట కీడు అన్న మాట. అయితే ప్రియులారా, దేవుడు మనకి ఈరోజు నేర్పించాలనుకుంటున్న పాఠం ఏమిటి అంటే, కీడు చేయకుండా ఉంటే ధన్యులవుతారు అని. కీడు చేయకుండా ఉంటే ధన్యులవుతారు. మరి కీడు చేయకుండా ఏమి చేయాలి అంటే మేలు చేయాలి. మేలు చేస్తే ఆశీర్వాదం వస్తుంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనాన్ని చూసినట్లయితే, కీడు చేయవానికి కీడే మూడును. అంటే మనం కీడు చేస్తే మనకేమొస్తుందంట, ఏది చేస్తామో అదే వస్తుంది. ప్రియులరా, కీడు చేయవానికి కీడే మూడును. ఈ మాట కీడు చేయటం, బిగబట్టడం, తమ చేతిని బిగబొట్టుకోవటం అన్న మాటని నేను కొంచెం ఆలోచన చేస్తూ ఉంటే నాకు ఒక చిన్న కథ గుర్తొచ్చిందండి. ఆ కథనే ఆ పుస్తకంలో కూడా వ్రాయటం జరిగింది. చేతిని బిగబట్టడం అంటే ఒక ఆయన వెళ్తూ వెళ్తూ ఒక బావిలో పడ్డాడంట. ఒక బావిలో పడ్డాడు. అది నేలకి ఆనుకొని ఉంటూ ఉండే గతంలో, ఇప్పుడు లేవనుకోండి. వెళ్తూ వెళ్తూ పొరపాటున ఒక బావిలో పడ్డాడు. బావిలో పడి భయంతో అరవటం ఆరంభించాడు. ఏమనంటే, రక్షించండి రక్షించండి అని కేకలేస్తున్నాడు. సరే, అయ్యో పాపం అతడు బావిలో పడ్డాడే అని చుట్టూ జనం గుమిగూడారు. అతన్ని ఏ రీతిగా అయినా పైకి తీయాలి అన్న ఉద్దేశంతో, నిన్ను పైకి తీస్తాము, నీ చెయ్యి ఇటు అందించు, ఇటు ఇవ్వు, నీ చెయ్యి ఇటు ఇవ్వు అని వారందరూ కూడా బావి చుట్టూ చేరి జనం పాపం అడుగుతూ ఉంటే, ఈయనైతే అరుస్తూనే ఉన్నాడు కానీ తను ఆ చేతిని చాపట్లేదు. ఆ రీతిగా ఉన్నప్పుడు చాలా సమయం అయింది. పాపం గొంతు ఎండిపోయేదాకా అరుస్తూ ఉన్నాడు, నన్ను రక్షించండి రక్షించండి అంటున్నాడు. రక్షించడానికైతే చాలామంది ఉన్నారు కానీ అతడు చెయ్యి అందించట్లేదు. పలానా ఆయన బావిలో పడ్డాడంట అన్న విషయం ఊరంతా పొక్కిపోయింది. అంతలోకి ఆ విషయం వాళ్ళ ఇంటి పక్క ఆయనకు కూడా తెలిసింది. పాపం ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి బావిలోకి తొంగి చూసి చిన్నగా ఏదో గొణిగాడంట. గొణిగితే వెంటనే అతడు చెయ్యి అందిస్తాడు బావిలో వ్యక్తి. అప్పుడు అతను పైకి లాగితే ఇంకా అందరూ ఆశ్చర్యపోతారు. మేము పొద్దున్నుంచి ఉదయం 12 గంటల నుంచి ఇప్పుడు 3 దాకా మేము అతన్ని పైకి తీయాలని ప్రయత్నం చేస్తున్నాం, తీయలేకపోయాం. ఇంతమంది ఉండి చేయలేని పనిని నువ్వు ఎలా చేయగలిగాయ్యా అని అతన్ని ఆశ్చర్యంగా అడుగుతారనమాట. అడిగితే ఈ విషయం అంతలోకే మీడియాకు తెలిసిపోతుంది, వార్తల్లోకి ఎక్కుద్ది, మీడియాకు తెలిసిపోతుంది. ఇంకేముంది, విలేకరులు దిగి ఇంతమంది ఉండి కూడా చేయలేని ఈ కార్యాన్ని నువ్వు ఎలా చేయగలిగావు, నువ్వు వీరుడు శూరుడివి అంటూ అతన్ని బాగా పొగడటం ఆరంభించారు. అయితే నువ్వు ఎలా చేయగలిగావు, ఎంతసేపు మేము అతన్ని తీయాలని ప్రయత్నం చేస్తాం కానీ తీయలేకపోయాం పైకి, నువ్వు ఎలా తీసావు అంటే అతడు నవ్వుతూ ఒక మాట చెప్పాడు. అయ్యా, మీరు ఎంతసేపు ఆ బావిలో ఉన్న అతన్ని నీ చెయ్యి ఇటువ్వు అంటున్నారు, కానీ
ఆయన ఇవ్వలేదు. నేనొచ్చి నా చెయ్యి పుచ్చుకో అన్న వెంటనే తను బిగబట్టుకున్న చేతిని టక్కని చాపి నా చెయ్యి పుచ్చుకున్నాడు. ఆయన ఇవ్వటానికి, కనీసం చెయ్యి అందించటానికి కూడా అతడు ఇష్టపడ్డు. ఏ కాడికి పుచ్చుకోవటానికే కానీ ఇవ్వటానికి ఇష్టపడ్డు. వాళ్ళ ఇంటి పక్కన కాబట్టి నాకు ఆయన సంగతి బాగా తెలుసు కాబట్టి ఆయన్ని పైకి తీయగలిగాను అంటాడు. ప్రియులారా, ఇక్కడ విషయానికి వస్తే ఇక్కడ వాక్యం చెప్తున్న మాట, కీడు చేయటానికి పరిగెత్తే పాదాలు, కీడు చేయటానికి పరిగెత్తే పాదాలు, కీడు చేయటానికి చాపే చేతులు, కీడు చేయటానికి వాడే నాలుకను గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, కీడు చేయకుండా తన చేతిని బిగబట్టుకోమంటే ఈయన ఏం చేస్తున్నాడు? అన్నీ బిగబడతా ఉన్నాడు. అందుకని బావిలోంచి కూడా ఆయన్ని రక్షించలేకపోయారు. కీడు చేయటానికి మన చేతులు చాపకూడదు, కానీ మేలు చేయటానికి చాపాలి. ప్రియులారా, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గుణవంతురాలైన స్త్రీని గురించి బహు స్పష్టంగా ఈ 31వ అధ్యాయంలో రాయబట్టం చూస్తాం మనం. ప్రియులారా, ఆవిడ ఆ గుణవంతురాలైనటువంటి స్త్రీ ఆవిడేం చేస్తుందంటే అక్కడ ఆమెను గురించి ఒక మంచి మాట వ్రాయబడిందండి. 31వ అధ్యాయంలో 31వ అధ్యాయంలో 20వ వచనంలో చూస్తే, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఈ గుణవంతురాలైన స్త్రీ ఏం చేస్తుందంటే దీనులకు తన చెయ్యి చాపుతుంది, దరిద్రులకు తన చేతులను చాపుతుంది అని వ్రాయబడింది. దీనులకు దరిద్రులకు సాయపడటానికి తన చేతిని చాపిందంట. కీడు చేయటానికి కాదు. యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వరకు చూసినట్లయితే యేసు ప్రభువారు చెప్పిన ఒక ఉపమానం అక్కడ వ్రాయబడి ఉంది. ఆ ఉపమాన సారాంశం ఏమిటి అంటే, అంత్యకాలంలో చివరి దినాన దేవుడు గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తారు. కుడివైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరిచినటువంటి ఆ నిత్య రాజ్యంలోనికి రండి అని కుడివైపునున్న వారిని చూసి పలుకుతాడని, తర్వాత ఎడమవైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత శపించబడిన వారులారా పొండి, లోకం పుట్టినది మొదలుకొని సైతానుకి వాని దూతలకి కోసం ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండి అని ఎడమవైపునున్న వారిని గూర్చి ఆ రోజు తండ్రి పలుకుతాడు అన్న మాటని అక్కడ చూస్తాం. వాళ్ళు ఆ కుడివైపునున్న వారిని చూసి ఆ రీతిగా చెప్పినప్పుడు, ప్రభు మేమేం చేస్తాం? ఎందుకని అంటే, మీరు ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టారు, దప్పిగొన్న వారికి దాహం ఇచ్చారు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి సహాయం చేయటానికి మీ చేతులు చాపారు కాబట్టి మీరు నాకు చేసినట్టు, కాబట్టి మీరు ఆ దీనులైన వారికి చేస్తారు కాబట్టి నాకు చేసినట్టు అని ఆ తండ్రి ఆ దినాన చెప్పటం జరుగుతూ ఉంది. అయితే ఎడమవైపునున్న వారిని చూసి, మీరు నాకు నేను ఆకలిగొంటే నాకు ఆహారం పెట్టలేదు, దప్పిగొంటే దాహం వేయలేదు, నేను ఇబ్బందిలో ఉండి చలిలో ఉంటే నాకు వస్త్రం ఇవ్వలేదు, కాబట్టి మీరు నాకు చేయలేదు, కాబట్టి మీకు ఆ నిత్య నరకం అని అక్కడ చెప్పబడుతూ ఉంది. అంటే ప్రభు నువ్వెప్పుడు ఆకలిగొంటే మీకు అన్నం పెట్టాము, ఎప్పుడు మీరు దప్పిగొంటే మీకు ఎప్పుడు ఇచ్చామంటే, అల్పులైన వీరిలో ఒకరికి మీరు సహాయం చేశారు కాబట్టి నాకు సహాయం చేసినట్టే. అంటే ప్రియులారా, దీనులైన వారికి, దరిద్రులైన వారికి మనం ఎప్పుడైతే చేతులు చాపి మనం వారికి మేలు చేస్తామో, కీడు చేయటానికి కాకుండా మేలు చేయటానికి మన చేతులు ఎప్పుడైతే చాపుతామో అవి దేవునికి చేసినట్టు. కాబట్టి అలాంటి వారి కోసం నిత్య రాజ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. తమ చేతును బిగబట్టుకొని కీడు చేయటానికి తమ చేతులు చాపి, కీడు చేయటానికి పాదాలతో పరిగెత్తి, కీడు చేయటానికి మాట్లాడే నాలుకను వాడిన వారికి నిత్య నరకము ఉన్నది అన్న ఆ యొక్క
ఉపమానం యొక్క సారాంశాన్ని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా. అంతేకాకుండా కీడు చేయట మాని మేలు చేయము అని కీర్తనల గ్రంథం 37వ సంకీర్తన 27వ వచనంలో చూస్తాం. కీడు చేయట మాని మేలు చేయము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, నేను మొదట్లో చెప్పాను, బైబిల్లో ఉన్నటువంటి భక్తులు కానీ, మన ముందు ఉన్నటువంటి భక్తులు కానీ, వారు ఏ రీతిగా ధన్యులుగా తీర్చబడ్డారు, మనము కూడా ఆ రీతిగా చేసి ధన్యులుగా ఎందుకు తీర్చబడకూడదు, మనం ఆ రీతిగా ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు, ఎందుకు మనము కూడా దేవుని చేత ధన్యులుగా తీర్చబడకూడదు అన్న విషయాన్ని నేర్చుకోవటానికి ఈ ఎవరు ధన్యులు అన్న శీర్షిక మీద మనము ధ్యానాలు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ గుణవంతురాలైనటువంటి స్త్రీని మనం చూసాము. ఆవిడ దీనులకు తన చెయ్యి చాపింది, దరిద్రులకు తన చేతులు చాపింది. కాబట్టి ఆ రీతిగా మనం కూడా ఆ గుణవంతురాలైనటువంటి స్త్రీలాగా మనము కూడా ఉండి ధన్యులుగా తీర్చబడి, మనము ఇతరులకు మేలు చేసే వారిముగా ఉండి ధన్యులుగా తీర్చబడి మనం నిత్యరాజ్యాన్ని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీకోసం నేను ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాను అని యేసు ప్రభు వారు మనల్ని ఆ రోజు నిత్య రాజ్యంలోనికి తీసుకువెళ్తారు ప్రియులారా. అలా కాకుండా ఉంటే నిత్య నరకమున్నది, నిత్య నరకమున్నది, జాగ్రత్త, నిత్య జీవమున్నది మనం. కాబట్టి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళకూడదు, మనం నిత్య జీవంలోనికి వెళ్ళే వారిగా ఉండాలి. నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? మేలు చేయాలి, కీడు చేయటం అని మేలు చేయాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు మనము నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఇక్కడ ఇంకొక మాట జ్ఞాపకం చేసి నేను ముగింపులోనికి తెస్తాను ప్రియులారా. ఏంటి అంటే, ఇక్కడ ఈ ఎడమ వైపున ఉన్న వారిని చూసి, ఏ మేలు ఇతరులకు మేలు చేయవారిని చూసి దేవుడు అంటున్నాడు, శపించబడిన వారలారా పొండి పొండి, నిత్య నరకాగ్నిలోనికి పొండి. బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు పొండి అన్న మాటని వాడలేదండి. ఎందుకు అంటే ఆయన ఎంతసేపు కూడా దాహము కొన్న వారలారా నా దగ్గరికి రండి, మీరు ఆకలి కొన్న వారలారా నా దగ్గరికి రండి, ప్రయాసపడి భారం మోస్తున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఆశీర్వదించటానికి, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అని ఇర్మీయా గ్రంథంలో పిలుస్తున్నాడు. ఆ రీతిగా రండి రండి అని పిలిచిన దేవుడు ఆ సమయంలో మాత్రం నిత్య నరకాగ్నిలోనికి పొండి అంటాడు. ప్రియులారా, ఆ రీతిగా మనము దేవుని చేత తిరస్కరించబడి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళి వారిముగా ఉండకూడదు అని ఈ సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. మదర్ తెరెసా గారి కొటేషన్ ఒక్కటి చెప్పి నేను ముగిస్తానని, దీనులైన వీరి ముఖంలో నేను దేవుని చూస్తున్నాను, అందుకే వీరికి సేవ చేయగలుగుతున్నాను అని మదర్ తెరెసా అంటారండి. అంటే దీనులైన వారికి చేస్తే దేవుడికి చేసినట్టు మనం ఆ పేరబుల్లో విన్నాం మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. కాబట్టి దీనులైన వారికి మనము చేతైనంత సహాయం చేసి దేవుని చేత అభినందించబడి, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీకోసం నిత్యరాజ్యాన్ని నేను సిద్ధం చేశాను అని దేవుని చేత ఆహ్వానించబడిన వారమై దేవుని రాజ్యంలో చేరి దేవునితో తరతరములు యుగయుగములు జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. దేవుడు తన పరిశుద్ధ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రియుడమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఏ కీడు చేయకుండా తమ చేతిని బెగబట్టుకుని వాడు ధన్యుడు అని మీరు సెలవిచ్చారు తండ్రి. ఆ రీతిగా నాయన మేము నా తండ్రి కీడు చేయటానికి చేతిని బెగబట్టి మేలు చేయటానికి చేతులు చాపి వారిముగా ఉండటానికి, అంతేకాకుండా నాయన నీ నిత్య రాజ్యమునకు వారసులం అవ్వటానికి నాయన ప్రభు నీ చేత అభినందించబడిన వారిముగా ఉండటానికి మేము ఆ రీతిగా ఉండటానికి సహాయం చేయమని వింటున్న ప్రతి బిడ్డను నిండారులుగా దీవించండి తండ్రి. నాయన ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఎవరు ధన్యులు అన్న శీర్షికను ప్రభువా నా తండ్రి నాయన ఇన్ని పాఠములు మేము ధ్యానం చేస్తుండగా మేము కూడా ధన్యులుగా తీర్చబడి నీ చేత మార్చబడి నా తండ్రి నీ రాజ్యంలోనికి చేరటానికి మీరే మాకు ఆత్మ సహాయమైన ఆత్మ నడిపింపును దయచేయమని యేసయ్య ఘనమైన నామము ద్వారా అతి వినిమగడికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. జాగ్రత్తగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియులారా. ఈ పుస్తకం ఎవరికన్నా కావాలి అంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.
అంతేకాకుండా ఈ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఎవరికన్నా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వందనాలు.